అంజికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు పడిపోతుంది. వెంటనే పిల్లలిద్దరు కలిసి అంజి ఆ పెద్ద చెట్టును ఎలా దాటగలం అని చెప్పేసరికి ఆ పెద్ద చెట్టును లాబట్టి అటు వెంటనే పడేస్తాడు. అమ్మో, అంజికి ఇంత బలం ఉందా అని విధంగా కృష్ణును సిరి అంటూ ఉంటారు. ఈలోపు వెంటనే తనకి ఒక అలికిడి వినబడుతుంది. ఆ అలికిడి ఏంటంటే రౌడీలు పిల్లలిద్దరిని చంపడానికి సుభాష్తో కలిసి రౌడీలు వస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి వీళ్ళే ఏకంగా మారుతిల్లాగా మారిపోయి వాళ్ళ తాట తీసేలా వీళ్ళ చేతబడి తీయించాలని చెప్పేసి అంజి మనసులో జై శ్రీరామ్ అని చెప్పేసి అనుకొని మళ్ళీ వెనక్కి తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి హనుమాన్, మళ్ళీ వెనక్కి ఎందుకు తిరిగిపోతున్నాం అని అంటుండగా మేలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే అందుకే వెనక్కి తిరిగి వచ్చాము. ఏంటి, మాలో ఉన్న భయమా? మిమ్మల్ని కొంతమంది దుష్టులు చంపడానికి ఎదురుపడి మీకు వస్తున్నారు. మరి ఆ దుష్టులను దాటేస్తేనే కదా ఆ అంజికి, అదే నువ్వు అనుకున్న మీ అమ్మ దొరకడానికి, ఈ ముడుపును ఇక అక్కడికి చేరడానికి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఇలాంటివి అన్నీ దాటుకొని వెళ్ళాలి. సరే అంజీ, నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పేసి ఈ విధంగా ఈలోపు అనుకున్నట్టు అంజీ ఊహించినట్టుగానే ఇక రౌడీలు పిల్లలకు ఎదురు పడతారు. అప్పుడు పిల్లలకు అపారమైన శక్తులు, ధైర్యం అన్నీ వస్తాయి. రౌడీలు ఎదురు పడ్డ తర్వాత మీ గురించి ఎతుకుతుంటే మీరే ఎదురు పడ్డారా, ఇప్పుడు మిమ్మల్ని ఏకంగా చంపాలనుకుంటున్నాం అని విధంగా అనేసరికి పిల్లలకి ఆ ధైర్యంతో పాటుగా ఇక మారుతి శక్తితో వాళ్ళ తాట తీస్తారు. ఈలోపు అంజి కూడా ఎంట్రీ ఇచ్చి వాళ్ళ తాట తీసి ఉతికి ఆరేస్తారు. అనుకున్న ఇక కొన్ని దారులలో ముళ్ళులన్నీ తొలగిపోయాయి. వెంటనే ఈ ముడుపును చెల్లిస్తే అప్పుడు మీ అమ్మ గురించి నీకు వెంటనే తెలుసుకుంటావు అని చెప్పేసి అంజి వాళ్ళిద్దరిని భుజాల మీద ఎక్కించుకొని వెంటనే ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ముడుపు చెందేలా చేస్తారు. ఈలోపు రౌడీల తాట తీసేసరికి ఇక్కడికి సుభాష్ వస్తాడు. అందరినీ చూసి, అరే ఏమైందిరా, మిమ్మల్ని ఎవరు కొట్టారా అనేసరికి పిల్లలు కొట్టారు. ఏంటి, ఏం బాగుతున్నారా? అవును, పిల్లలే కొట్టారు. ఆ పిల్లలు మహాశక్తివంతులాగా ఒక్కసారిగా మా తాట తీశారు. పిల్లలొచ్చి కొట్టడం ఏంట్రా? ఇక ఆ పిల్లల వెనకాల ఇంకెవరో కూడా ఉన్నారు అనేసరికి వాళ్ళిద్దరి పిల్లల్ని చంపదాకా వదిలిపెట్టనరా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని ఈ విధంగా సరికి ఇటువైపే వెళ్ళారు. ఇక సుభాష్ వెంటనే ఇక పిల్లల వెనకాల వెళ్తూ ఉండగా ఇక్కడ ఆ ముడుపులు వెంటనే సమర్పించుకుంటారు. ఇక ముడుపులు పెట్టిన తర్వాత ఎలాగైనా సరే అంజన్న, నేను అనుకున్న కోరిక నెరవేరాలే, మా అమ్మ గురించి నాకు జాడ దొరికేలా తెలిసేలా చెయ్యి తండ్రి. నేను ఏ కోరిక కోరను. మా అమ్మ అంటే నాకు పంచ ప్రాణాలు. అమ్మ లేకపోతే నా జీవితం లేదు అని ఈ విధంగా అంటుండగా, అవును స్వామి, ఏంజెల్ అంటే చాలా మంచిది, ఎవరికి అన్యాయం చేయదు. ఎలాగైనా సరే క్రిష్కి వాళ్ళ అమ్మను జాడ చూపించేలా చెయ్యి అని ఈ విధంగా మొక్కసరికి జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి తల మీద చేయి పెట్టేస్తాడు. కోరిక నెరవేరుతుందని దీవిస్తాడు. ఈలోపు పిల్లల్ని వెతుక్కుంటూ ఇక సంధ్య ఉన్ను విహారి అడవుల్లోకి వస్తారు. అడవుల్లోకి వచ్చేసరికి పిల్లలిద్దరు కలిసి ముడుపులు చెల్లించి ఇక అక్కడి నుంచి అంజి వాళ్ళను దారికి అంటే విహారీ దారికి పంపించడానికి వాళ్ళని దారిని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక సుభాష్ మాత్రం అడవుల చుట్టూ తిరుగుతూ పిల్లలు కనిపించే సమయానికి వెంటనే అక్కడ అంజిని చూస్తాడు. పిల్లలిద్దరిని కాపాడడానికి నువ్వు వీళ్ళ వెనకాలంటున్నావా అని విధంగా అంజి మీద అటాక్ చేయబోతుండగా మరి ఆ మారుతి శక్తులు ఎలా ఉంటాయి? అప్పుడు ఆ మారుతి ఒక్క చేయితో ఏకంగా ఏ అడవుల్లోకి వెళ్ళి పడిపోతాడు ఇక్కడ సుభాష్ ఒక్క గుద్దుతో. ఈలోపు ఇక వెంటనే నేను ఇక ముడుపు పెట్టాను కదా, ఆ ఆంజనేయ స్వామి నన్ను కరకనిస్తాడు కదా అంజీ, ఖచ్చితంగా ఇక నువ్వు వెళ్ళేలోపు మీ అమ్మ గురించి నీకు ఆచూకి తెలుస్తుంది. మీ అమ్మను కూడా త్వరలోనే కలుస్తావు, మాట అంటే మాటే అంజిది అని విధంగా అన్న తర్వాత, సరే నేను వెళ్ళే సమయం అయింది, మీకు ముడుపు పెట్టి
మీరు చల్లగా ఉండి హ్యాపీగా అమ్మతో అందరితో సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో జరగబోయేదన్నీ ఇక మీరు ఊహించని అన్నీ జరుగుతూ ఉంటాయి అని అంజి మాటలకు పిల్లలకు అర్థం కావు. ఈలోపు ఎదురుంగా విహారి పిలుచుకుంటూ వస్తుండగా, అదిగో నాన్న వచ్చినట్టున్నాడు అడవుల్లోకి అనేసరికి వెంటనే నాన్న అని చెప్పేసి సిరి పిలుస్తుంది. అమ్మ సిరి, క్రిష్ అని చెప్పేసి వచ్చేసరికి, ఏంటి అసలు మీరు ఈ అడవుల్లోకి ఎందుకు వచ్చారు, ఎంత భయం వేసిందో తెలుసా అని అంటుండగా, అవును నాన్న, ఇక మేము ఏంజెల్ ఆంటీ దొరకడానికి, తను ఎక్కడుందో తెలుసుకునడానికి ఇక్కడ ముడుపు పెడితే ఇక ఎలాగైనా ఏంజెల్ ఆంటీ గురించి తెలుసుకోవచ్చని పండు చెప్పాడు. పండు మామ చెప్పినందుకు ఇక క్రిష్ మేమిద్దరు కలిసి వచ్చాం. ఇక మాతో పాటుగా అంజి కూడా ఉన్నాడు అని వెనక్కి తిరిగి చూసరికి అంజి కనిపించడు. అదేంటి, అంజి ఇందాక మనతో ఉన్నాడు కదా అని ఈ విధంగా అనేసరికి అప్పుడు పండు, ఉంది అంజి కాదు, ఏకంగా ఆ బలవంతుడు, ఇక ఏకంగా ఆ ఆంజనేయ స్వామి మీకు బలమిచ్చి ఇలా కాపాడి ముడుపు తనకి తను చెందేలా చేశాడమ్మా అనే విధంగా పండు అంటూ ఉంటాడు. పద పిల్లలు, అసలు ఈ అడవి చాలా డేంజర్ అనే విధంగా పిల్లల్ని తీసుకొని విహారి వెళ్ళిపోతాడు. విహారి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు విహారికి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక బావా ఏమైంది, సిరి గురించి తెలిసిందనేసరికి, ఇక దొరికిళ్ళు పిల్లలు అనేసరికి, ఏంటి బావా దొరికిళ్ళ పిల్లలు, దొరికిళ్ళు సహస్ర, పిల్లలు ఇంటికి తీసుకొని వస్తున్నానని చెప్పేసేసరికి, అమ్మ అత్తయ్య ఇక పిల్లలు దొరికారట్టేసరికి ఒక్కసారిగా ఇక్కడ అంబిక షాక్ అయిపోతుంది. వాట్, పిల్లలు దొరికారా, అదే పిల్లలు దొరికారా సహస్ర అని మళ్ళీ అంటుంది. ఇదేంటి, సుభాష్ ఏం చేయలేదా, పిల్లలు చంపమని అడవుల్లో పంపిస్తే వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి పక్కకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా స్పృహ తప్పుతాడు. వెంటనే ఆ స్పృహలోకి ఆ ఫోన్ రింగ్ అవుతుండగా పక్కన జేబులో పాకెట్లో ఫోన్ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి, అసలు ఏం చేసావు సుభాష్, పిల్లల్ని చంపమని అడవుల్లోకి రౌడీలతో పంపిస్తే అసలు పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తున్నారు. అసలు పిల్లలు సేఫ్గా కాదు కదా, వాళ్ళతో పాటుగా ఏకంగా ఇక ఎవరో వ్యక్తి ఉన్నాడు, అతని బలం మన బలహీనత అయిపోయింది అనేసరికి, ఏమంటున్నావు, అదే అర్థం కావట్లేదు, అతను చాలా కొట్టేశాడు, మన వాళ్ళను కూడా కొట్టి పడేశాడు. పిల్లలు ఇంటికి రాకుండా వాళ్ళ ప్రాణాలు పోయి శవాలు మాత్రమే ఇంటికి రావాలనుకుంటే నువ్వు ఈ ప్లాన్ కూడా చెడగొట్టావు కదా అని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు పిల్లలు వస్తారు. ఇక వెంటనే పిల్లలు చూసి సిరి పట్టుకొని బాధపడుతూ ఉంటుంది సహస్ర. అసలు ఇక ఎక్కడ దొరికారా అనేసరికి, అడవుల్లో అని చెప్పేసరికి, ఇదంతా వీడి వల్లే కదా, వీడి వల్లే ఈరోజు నా కూతురు నాకు దక్కదేమో అని చాలా భయపడ్డాను అనే విధంగా ఇక కృష్ణు అందరు కలిసి నానా మాటలు అంటూ ఉంటాడు. విహారి ఇప్పటికైనా అర్థం చేసుకొని వీడిని వెంటనే ఇక హాస్టల్లో పడదెంగు అని చెప్పేసరికి, ఈలోపు హాస్పిటల్లో ఇక అదే సిరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. సిరికి ట్రీట్మెంట్ జరుగుతుండగా అదే సమయంలో తన ఒక చిన్న పాకెట్లో వెంటనే అదే సమయానికి బాబుది లాకెట్ తన మెల్లో ఉంటుంది. ఆ లాకెట్ అన్నీ ఇక పోలీసుల ఎంక్వైరీ ప్రకారం తెలుసుకోవాలి తన గురించి అని చెప్పేసి అనుకుంటుంది సిస్టర్. తన దగ్గర ఉన్న లాకెట్ను ఓపెన్ చేసరికి అందులో సిరి ఫోటో ప్లస్ ఇక్కడ బాబుది. ఆ బాబు ఫోటో వెంటనే ఎంక్వైరీ చేసరికి తను వైజాగ్లో ఉన్నాడని చెప్పేసి తెలుసుకుంటారు. ఇక్కడ ఇక ఆ సిస్టర్సు పోలీసుల ప్రకారం తెలుసుకుంటారన్నమాట. హాస్పిటల్లో పోలీసులను పిలిపించుకొని ఎంక్వైరీ ప్రకారం చూస్తుంటే ఆ బాబు తన కొడుకే కావచ్చేమని చెప్పేసి వెంటనే వైజాగ్ నుంచి వెళ్ళి సంధ్యకు కాన్ఫిడెన్స్ కాల్తో ఆ బాబుది లాకెట్ ఫోటో పంపించేసరికి ఇక తన తల్లి ఇక్కడ హాస్పిటల్లో ఉందని చెప్పేసి ఇక ఆచూకీ వస్తుంది. ఒక్కసారిగా వెంటనే సంధ్య ఇన్ఫర్మేషన్ ప్రకారంగా విహారికి ఫోన్ చేస్తుంది. ఇక క్రిష్ ఫోటోతో పాటుగా తన తల్లి ఆనవాళ్ళు అంటే సిరి గురించి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే అర్జెంటుగా బాబుని తీసుకొని రా అని చెప్పేసరికి సంధ్య చెప్పినట్టుగానే విహారి వెంటనే బాబుని తీసుకొని ఇక హాస్పిటల్కి అంటే హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి అప్పుడే బాబుకు తన తల్లి బ్రతుకున్న విషయం తెలిసిపోతుంది. హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక డాక్టరు విహార్తో మాట్లాడుతూ, ఆ రోజు మా సిస్టర్కి తను ఇక ఫేస్ అంతా కాలిపోయినట్టు కనబడితే తనని తీసుకొచ్చి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేశాం, కానీ లాకెట్
ద్వారా తన కొడుకని తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత మీరు వచ్చారు. తను మీకేమవుతుంది అని చెప్పేసేసరికి తను నా ఫ్రెండు, ఇక ఆ బాబు తన కొడుకు అని చెప్పేసి తన తల్లిని చూడొచ్చేసరికి తన మొహానికి మొత్తం కాలిపోయింది కాబట్టి తన మొహానికి కాస్త ఇక సర్జరీ చేసి వెంటనే తన మొహాన్ని చేంజ్ చేశామని చెప్పేసి డాక్టర్లు విహారికి చెప్తూ ఉంటారు. ఒకసారి పేషెంట్ చూడొచ్చు అని చెప్పేసి అనేసరికి వెంటనే లోపలికి వెళ్ళి ఇక తన గుండెలు పగిలేలా క్రిష్ ఏడుస్తూ తన తల్లి చేయి పట్టుకొని బాధపడుతుండగా ఈలోపు విహారి కూడా ఒక్కసారిగా సిరి చెయ్యి తగిలేసరికి తను ఉలిక్కి పడుతుంది చెయ్యి. మరి ఆ మార్క్స్ వెనకాల ఫేస్ను చూసి విహారి లక్ష్మిని మళ్ళీ సిరి రూపంలో వేరే రూపంలో ఆదుకుంటాడు.